హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బ్యాడగి మార్కెట్లో ఉన్నాం. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి వీడియోలు చూస్తూ ఉన్నారు మీరు. ఈరోజు అయితే బ్యాడగి మార్కెట్కు 1,80,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి సర్కార్ అంగడి దగ్గర ఉన్నాం, లింగరాజ్ అన్న దగ్గర. ఈరోజు అయితే మనకు డబ్బీ బ్యాడగి చూసుకుంటే ఫ్రెండ్స్ 15,000 కానించి మనకు 15,000 కానించి మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే రైతులకు ఏ క్వాలిటీ ఎంత పోతుందనే వీడియో వస్తుంది, బస్తాల మీద టెండర్ ఫార్మ్ రాసినప్పుడు వచ్చిన వీడియో వస్తుంది, తర్వాత అసలు ఏ క్వాలిటీ అనేది మొత్తం వస్తుంది, పూర్తిగా మ్యాటర్ అనేది వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం 15,000 కానించి 36,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 15,000 కానించి ఎక్కువ శాతం 30,000 వరకు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం మీరు కాయను ఆరబెట్టి బాగా తాలుగాయలు ఏరి పండుగాయ లేకుండా తీసుకుని వస్తే, నీళ్ళు ఎక్కువ చల్లకుండా తీసుకొస్తే మాత్రం మంచి క్వాలిటీ పోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పిన విషయం కూడా మీకు ఇంకా చాలా వాళ్ళు వివరంగా చెప్పారు, అది కూడా అర్థమవుతుంది. చెట్టు మీద పూర్తిగా మాగిన తర్వాత కోస్తే మీకు చాలా ప్రయోజనాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. కడ్డీ బ్యాడీకి కూడా మనకు దగ్గర 15,000 కానించి 33,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. క్వాలిటీని బట్టి రకరకాలుగా డబ్బీ బ్యాడ్కి అయితే 15,000 కానించి మనకు 33,000 వేసినా సరే, 36,000 వేసినా సరే, 15,000 కానించి 18, 19, 20, 24, 28, 30, 33, 34, 36 ఆ రేంజ్ వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీ బ్యాడ్కి కూడా మనకు 15,000 కానించి 33,000 అంటే 15,000 కానించి 18,000 వరకు ఒక క్వాలిటీ, బెస్ట్లు 18,000 కానించి 22,000 ఒక క్వాలిటీ, సూపర్ డీలక్స్లు సూపర్ బెస్ట్లు అయితే మాత్రం మనకు 33,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా 5531 విషయానికి వచ్చేసరికి 5531 4,000 కానించి దగ్గర మనకు 12,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. క్వాలిటీ బాగుంటే, రోజ్ కలర్ లేకుంటే మాత్రం 12,000 వేస్తా ఉన్నారు. క్వాలిటీ రోజ్ కలర్ తగిలితే మాత్రం 5,000 కానించి 8-9,000 వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 1081, సువర్ణ బ్యాడీ, కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 4,000 కానించి 10,000 వరకు 11,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న రుద్ర బ్యాడీ విషయానికి వచ్చేసరికి ఇది 4,000 కానించి మనకు దగ్గర 13,000-14,000 వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా సర్పన్ 102 విషయానికి వచ్చరికి సర్పన్ 102 చూసుకుంటే మనకు 10,000 కానించి 23,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. క్వాలిటీ బాగుండి, పండు లేకుండా, తాలుగాయలు బాగా వేరి, మచ్చ లేకుంటే మాత్రం క్వాలిటీ ఉన్నదానికి క్వాలిటీ రేట్ వేయడం అయితే జరుగుతూ ఉంది. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం ప్రజెంట్ అయితే చెప్పలేని పరిస్థితుల్లో అయితే మనం అయితే భావించడం అయితే జరుగుతూ ఉంది. 2043 కూడా దగ్గర మనకు భవిష్యత్తులో మాత్రం కొంచెం ఈ రోజు కూడా చాలా వరకు 2043 మనం మార్కెట్ మొత్తం తిరిగినా సరే కూడా ఎక్కడ కూడా మనకు ఎక్కువ అయితే కనిపించట్లేదు. అది యావరేజ్ గా మార్కెట్ చూసుకుంటే మనకు డబ్బీ బ్యాడ్కి 2043 10,000 కానించి 18,500, 19,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. 2043 భవిష్యత్తులో 23, 24 పోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయని చాలా మంది మనకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మాత్రం 17, 18,000 వరకు మాత్రమే, ఎక్కువ శాతం 15, 16,000 వరకు మాత్రమే 2043 వేయడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్ గా మనం డబ్బీ బ్యాడ్కి చూసుకున్నా, కడ్డీ బ్యాడ్కి చూసుకున్నా సరే క్వాలిటీ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా వరకు వాటిల్లో డబ్బీలో చూసుకుంటే డబల్ డీలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. సైజు ఒకటే సైజు లేకపోవడం, వర్షానికి ఎక్కువ తడవడం, లేకపోతే కనుక చెట్లు చాలా వరకు వైరస్ అటాక్ అయితే జరిగి ఉండడం వల్ల అటువంటి పరిస్థితులు అయితే, అటువంటి కాయలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. క్వాలిటీలో ప్రాబ్లం ఏముందన్నది మామూలుగా క్వాలిటీలో ప్రాబ్లం ఏముందంటే క్వాలిటీ కలర్ బాగానే ఉంది. ఓకే, కానీ ఏమంటే దీంట్లో ఏం తీసుకున్న రైతులు వీళ్ళు వ్యాపారస్తులు డబ్బు రప్పిస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రేడింగ్ బాగా చేయాలి. ఓకే, ఇది ఒకటి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఆమె మచ్చికాయ ఉంది, ఈ మచ్చికాయ ఉంది, ఇది ఒకటి గ్రేడింగ్ చేయాలని చెప్తున్నారు వ్యాపారస్తులు. తర్వాత సైజు ఇవి డబుల్ డి టైప్ ఒకటి వస్తూ ఉంది.
ఇవి రావకూడదని చెప్తున్నారు. ఇది ఒకటి డబ్బీ అంటే ఒకటే సైజు రావాలి, ఇట్లా రావాలి. ఇది ఒకటే సైజు ఇట్లా వస్తే ఇది దీనికి డబ్బీ అంటారు. ఇది దీంట్లో అన్నీ కూడా గ్రేడింగ్ బ్యాగ్ లేకుండా కాకుండా కొంచెం రేట్ తక్కువ పోతుంది. ఇప్పుడు ఇది ఇడిచి పెడితే ఈ మెరుపు తీసుకుంటాను. ఇది వచ్చేసి రుద్రా బ్యాడ్గి అంటే దీంట్లో ఏం చూస్తున్నారంటే రైతులు తొందరగానే పీకి తీసుకొస్తే కూడా ఇట్లుంటుంది క్వాలిటీ. రోజ్ కలర్ కార్పెట్ కలర్ ఉంటుందండి. ఓకే. కానీ రైతులు ఏం చేసినారంటే పీకేసి కొన్ని రోజులు ఎండలకి నిలబెట్టినారు. ఎండలకి నిలబెట్టినారు కాకపోతే ఏమైంది, చాట్ వచ్చింది మెరుపు. ఓకే. ఈ సంవత్సరం వాహన జాస్తి ఉంది కదా, ఇట్లా చాట్ వస్తూ ఉంది. ఈ చాట్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఒక 2000 రేట్ తక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది రావకూడదు, రైతులు చేసేది ఏ తప్పుడు, ఇది చేయకూడదు అంటే నేను చెప్పేది. తర్వాత ఇది కూడా డబ్బీ, అది మంచి క్వాలిటీ డబ్బీ అయినా కూడా దాంట్లో కొంచెం గ్రేడింగ్ ఉంది. ఇది కూడా డబ్బీ అయినా కూడా ఇది సెకండ్ క్వాలిటీ. ఇది సెకండ్. ఇది వీళ్ళు మెయింటెనెన్స్ కలర్ లేవు, ఏం లేవు, కలర్ లేదు, ఏమేమి లేదు, సిమెంట్ కలర్ పౌడర్ క్వాలిటీ. దీనికి కూడా మన ఫస్ట్ క్వాలిటీ నేను చెప్తాను రైతులు. ఇది దీనికి రేట్ వేయాలా, దానికి రేట్ అయిపోయాలా. కడ్డీ బెల్ట్ పర్వాలేదండి. ఇది కొంచెం స్టార్టింగ్ మూమెంట్లు ఈ సరుకు 32-34 వేలు పోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ సరుకు 18 నుంచి 22 వేలు పోతూ ఉంది. కానీ ఏమంటే ఇది కూడా క్వాలిటీ రావట్లేదు, క్వాలిటీ వెళ్ళిపోయింది. ఇది మంచి ఉంది, మంచికాయ కొంచెం మంచి కూడా గ్రేడింగ్ చేయాలి. ఇది వచ్చేసి దీంట్లో ఏం మిస్టేక్ అంటే ఇది కూడా కొంచెం రోజుగా ఉంది. మీ ఆంధ్ర గుంటూరు టైప్ రావట్లేదు. సైజ్ తక్కువ మంచి. ఇది సెకండ్, ఇది డబుల్ ఫెత్. ఇది వచ్చేసి డబల్ ఫెత్. ఇది రోజ్ కలర్ వచ్చింది చూడండి. ఇది రోజ్ కలర్ క్వాలిటీ లేదు, రోజ్ కలర్. ఇది కార్పెట్ ఉండాల ఆయిలిగు. తర్వాత పోల్ట్రేజ్ ఇది గులాబీ వచ్చింది, రోజ్ కలర్ వచ్చింది. ఇది రేట్ రాలేదండి. ఇది మంచి క్వాలిటీ ఉంటే 12.5-13 వేలు పోతుంది. ఇట్లా ఉంటే 9 నుంచి 10,000-15,000 పోతుంది. ఇది కూడా అంటే 2 క్వాలిటీ. ఇది అదే అండి, సేమ్ క్వాలిటీ 2. ఇది రోజ్ కలర్ వచ్చింది ఈ సంవత్సరం. ఇది రేటు 9 నుంచి 9.5 అంతే. ఇది ఓకే. తర్వాత ఇంకొకటి సర్పంచ్ అడిగి ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి సర్పంచ్ అడిగి, సర్పంచ్ 102. ఇది వచ్చేసి ఇది చాలా ఇది కలర్ లేవు, ఇది చాలా కార్పెట్ కావాలా. కార్పెట్ 22-23 కూడా పోతుంది. కార్పెట్ లేకుంటే కొంచెం ఇది 15 నుంచి 18 పోతుంది. ఇక్కడ రండి, పర్లేదు. అది కదన్నా, ఇక్కడ రండి. చెప్పనా క్వాలిటీ ఏ క్వాలిటీ ఉంటే రైతు బాగా డబ్బీ క్వాలిటీ అనేది అంటే ఏ విధంగా ఉంటే బాగా మంచి రేటు పోతుంది? డ్రై ఉండాలన్నా, సైజ్ ఉండాలా. ఇది ఇంకా దీంట్లో గ్రేడింగ్ చేయలేదు, గ్రేడింగ్ చాలా చేసేది ఉంది. గ్రేడింగ్ చేస్తే చాలా మంచి రేటు పోతుంది. గ్రేడింగ్ చేస్తే ఇప్పుడు 25,000 నుంచి 35-36 వేల వరకు పోవచ్చు. ఓకే. ఇది కొంచెం గ్రేడింగ్ ఉంది కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. మీకు ఒక గంట సేపు ఉంటే 3 గంటలు 10 రూపాయలు. నెక్స్ట్ ఇది డబ్బీ అన్న. దీంట్లో సెకండ్ ఎవరేజ్, దీంట్లో పండగాయ అనేది ఎవరేజ్. ఇది వచ్చేసి 15,000 నుంచి 25,000 వరకు పోతుంది అనేది. ఓకే. నెక్స్ట్ దాంట్లో డ్యామేజ్ అనేది, దాంట్లో మంచి డ్యామేజ్ ఉంది. ఓకే. ఇది మంచి డ్యామేజ్. ఇది వచ్చేసిన మీకు 9,000 నుంచి 14,000 వరకు పోవచ్చు. 9,000 నుంచి 14,000 వరకు పోవచ్చు. నెక్స్ట్ ఉదర్ సైడ్ అదేంటిదన్నా లాస్ట్ ఇదే రేట్ పోవచ్చునా? కేడీఎల్ వచ్చేసిన ఇది 15,000 నుంచి 25,000 వరకు పోతుంది. గడ్డి బ్యాడ్గి కేడీఎల్ 15,000 నుంచి 25,000 వరకు పోతుంది. ఓకే. కేడీఎల్ మీడియం వచ్చేసి మీకు 6,000 నుంచి 9,000 వరకు పోతుంది. ಇವತ್ತು ಇಲ್ಲ ಅದು ఈ డబ్బీలో లాస్ట్ ఉంది. డబ్బీలో లాస్ట్ అనేది 1000 రూపాయల నుంచి 2,500 వరకు పోతుంది. ఓకే. ఇది 2043 ఎవరేజ్ బెస్ట్ ఎవరేజ్ అనేది. ఇది 9,000 నుంచి 12-13,000 వరకు పోవచ్చు. ఇది బెస్ట్ కూడా కాదు ఎవరేజ్. దాంట్లోనే ఇది కొంచెం బెస్ట్ అనేది. ఇది కూడా 9 నుంచి 12.5-13,000 వరకు పోవచ్చు. ఓకే. ఇది 102 వెనకుండేది. సర్పన్ 102 అనేది. ఇది సర్పన్ 102 మీకు వచ్చేసి ఇది 11,000 నుంచి 14-15,000 వరకు పోవచ్చు. హైయెస్ట్ రేట్ అన్న సర్పన్ 102. సర్పన్ హైయెస్ట్ రేట్ వచ్చేసి 22-23,000 వరకు ఉంది. ఇప్పుడు ఇదేనా
ఇదే అదే ఒకటే లాట్ మొత్తం. ఇది 2043 అనేది. ఇదే 9.5 నుంచి 12,000 వరకు పోవచ్చు. ఓకే, అది కూడా అంతే 2043. మొత్తం అయ్యే కదన్నా. ఇదే బెస్ట్ క్వాలిటీ ఉంటే 18, 17,000 నుంచి 18, 19, 21,000 వరకు పోతుంది. బెస్ట్ క్వాలిటీ రాలేదు. ఓకే సెకండ్ 3 కటింగ్ అనేది. ఓకే.